cultivation of grapes. ప్రస్తుతం ప్రపంచం నడవడం లేదు, పరిగెత్తడం లేదు, లగుదోలుతూ తనాలి. చాలా స్పీడ్గా పోతున్నటువంటి ప్రపంచంలో స్టూడెంట్ యొక్క టాలెంట్ చాలా స్పీడ్గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఒకనాడు సైంటిస్టులకే పరిమితమైనటువంటిది ఈరోజు స్కూల్ విద్యార్థులు కూడా తమ ప్రయోగాలు చేసే స్థాయికి వెళ్ళిపోయారు. ఈరోజు మనం చైనా చూసినట్లయితే లేదా ఇజ్రాయెల్ చూసినట్లయితే ఏ దేశం అయితే టెక్నికల్గా అడ్వాన్స్డ్గా ఉందో ఆ దేశం మాత్రమే ప్రపంచాన్ని శాసిస్తుంది. కావున ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన టాలెంట్ని అద్భుతంగా ఆవిష్కరించందే మనం ప్రపంచంలో జయించలేము. ఆ ఉద్దేశంతోనే సంఘమిత్ర విద్యాలయం ప్రాథమిక దశ నుంచే విద్యార్థులలో సైంటిఫిక్ టాలెంట్ని డెవలప్ చేయడానికి, వాళ్ళల్లో ఉన్నటువంటి సైంటిఫిక్ టెంపర్ని అభివృద్ధి చేయడానికి, తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి అన్ని టాలెంట్స్ని బయటకు తీసుకురావడానికి ఈ టాలెంట్ ఎక్స్పోని మేము కండక్ట్ చేస్తున్నాం. ఈ టాలెంట్ ఎక్స్పోలో ప్రతి స్టూడెంటు ఒక యూనిక్గా తను ఒక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తూ తనకు కావాల్సినటువంటి దాన్ని ఎక్స్పోజ్ చేసేటువంటి పరిస్థితికి వచ్చాడు. ఇలాంటి గొప్ప పరిస్థితి ప్రతి స్టూడెంట్లో రావాలని, ఆ విధంగా దేశంలో ఆవిష్కరణలు కొత్తవి జరగాలని ఈరోజు ప్రపంచం పరిగెడుతున్నటువంటి స్థాయితో భారతదేశం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి భారతదేశంలో, ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు అత్యున్నత స్థాయికి వెళ్ళాలంటే టెక్నికల్ నాలెడ్జి తర్వాత సైంటిఫిక్ నాలెడ్జే వీళ్ళని అద్భుతంగా తీర్చిదిద్దుతుందని మేము నమ్ముతున్నాం. కాబట్టి దీన్నే ముందుకు ఎక్స్పోజ్ చేయాలని మేము దీనికోసం టాలెంట్ షోని కండక్ట్ చేస్తున్నాం.